ఇంజనీరింగ్ విద్యార్థులే టార్గెట్ గా గంజాయి విక్రయాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో 3.2 కేజీల గంజాయిని మాటు వేసి పట్టుకున్నారు ఆదిబట్ల పోలీసులు. ఇద్దరు నిందితులను 2 మొబైల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఆదిబట్ల ఇన్స్పెక్టర్ రాఘవేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ఆదిబట్ల గ్రామ పరిధిలోని వీరప్ప గుడి ప్రక్కన ఖాళీ స్థలంకి మత్తు పదార్థాలైన గంజాయిని అమ్ముటకు ఇద్దరు వ్యక్తులు వస్తున్నారని విశ్వసనీయ సమాచారము రాగానే వెంటనే అప్రమత్తమై అక్కడ మాటు వేసి పోలీసులు మీడియాకు తెలిపారు. ఓకేనా. నమస్తే అండి. నిన్న తేదీ 28/3/2024 నాడు సాయంత్రం 14:30 అవర్స్కి మనకు మా ఎస్ఐ గారు వెంకటేష్ గారికి ఒక క్రెడిబుల్ ముందస్తు సమాచారం వచ్చేసి ఇక్కడ గంజాయి అనేది కొంతమంది అమ్మకానికి కొంతమంది కొనడానికి ఇన్ఫర్మేషన్ ఉంది, దాన్ని పట్టుకోగలరు అని చెప్పేసి మా ఎస్ఐ వెంకటేష్ గారికి ఆ ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. వెంకటేష్ గారు వెంటనే ఆటి ఇన్ఫర్మేషన్ నాకు చెప్పడం జరిగింది. వీటిపై NDPS నార్కోటిక్స్ సంబంధించిన అన్ని ప్రొసీజర్స్ ఫాలో అయ్యి వెంకటేష్ గారికి మరి క్లూస్ టీమ్ సిబ్బందికి మరి ఇతర పంచ్లకు కన్సర్న్ గెజిటెడ్ ఆఫీసర్లకి వీళ్ళందరికీ ముందస్తు సమాచారం చేరజేసి ఒక రక్కీ నిమిత్తమై ఒక ఆపరేషన్ టీమ్ని పెట్టేసి మేము ముందస్తుగా ఎవరైతే గాంజా అమ్మడానికి మరియు కొనడానికి వస్తున్నారో అట్టి వ్యక్తులపై ఒక నిఘా పెట్టడం జరిగింది. ఇటు నిఘాలో భాగంగా నిన్న సాయంత్రం సుమారు 18:30 గంటలకు మనకు ఇద్దరు వ్యక్తులు, అందులో రాజా సింగ్ సన్ ఆఫ్ అశోక్ సింగ్, ఉప్పు లోకేశ్వర్ సన్ ఆఫ్ వాసు, వీరిద్దరి దగ్గర మనము సుమారు 3 కేజీల 200 గ్రాముల గంజాయి పట్టుకోవడం జరిగింది. అందులో రాజా సింగ్ దగ్గర 2 కేజీలు, ఉప్పు లోకేశ్వర్ దగ్గర కేజీ 200 గ్రాముల గంజాయి పట్టుకోవడం జరిగింది. ఇట్టి వాళ్ళు రాజా సింగ్కి సంబంధించిన వాళ్ళు మంగళహాట్ నుంచి ఇట్టి గాంజాని 10,000 రూపాయలకు ఒక కేజీ తీసుకొని బయట వాళ్ళకు ఒక 15,000 రూపాయలకి లాభంతో ఇలా బిజినెస్ చేస్తూ ఉన్నారని తెలిసింది. ఇట్టి రాజా సింగ్ కానీ ఉప్పు లోకేశ్వర్ కానీ ఇట్టి కేజీ గాంజా ప్యాకెట్స్ని 50 గ్రామ్స్ గాంజా ప్యాకెట్గా మార్చి ముఖ్యంగా ఇబ్రహీంపట్నం, ఆదిబట్ల, వండర్లా, కొంగరకలన్ చుట్టుపక్కల ఉన్న విద్యార్థులని టార్గెట్ చేస్తూ ఏదైనా వండర్లా లాంటి పబ్లిక్ ప్రదేశాన్ని విజిట్ చేసే ఎక్కువ మంది ఏవైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేస్తూ 50 గ్రామ్స్ ప్యాకెట్ని రెగ్యులర్గా సేల్ చేసే విధంగా కొంతమంది యూత్ని పక్కదారి పట్టించి వాళ్ళకి యూత్కి ఈ గాంజా సప్లై చేసే విధంగా ఇవన్నీ కూడా వాళ్ళని టార్గెట్ చేసే క్రమంలో ఇట్టి గాంజా ప్యాకెట్స్ని అన్నీ కూడా సేల్ చేసే క్రమానికి వీళ్ళందరూ కూడా ఆ ప్యాకెట్స్ని రెడీ చేసి వీళ్ళకి అమ్మే క్రమంలో చేశారు. ఇట్టి దానిలో ప్రాపర్ కన్ఫెషన్ అన్నీ కూడా రికార్డ్ చేయడం జరిగింది. ఇట్టి రాజు సింగ్పై ఇంతకుముందు కూడా వేరే పోలీస్ స్టేషన్లో కూడా కేసులు గత నేర చరిత్ర ఉంది. అట్టి నేర చరిత్ర ముఖ్యంగా NDPS యాక్ట్ నార్కోటిక్స్కి